ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హెబ్రీలకు రాస్తూ దేవుడు ఈ 13వ అధ్యాయంలో 5వ వచనంలో మీది భాగంలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి చెందియుండుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క చివరి దినాల్లో విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా అనేక పర్యాయాలు డబ్బు ద్వారా శోధించబడే వారంగా ఉంటాం. కొంతమంది దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి విశ్వాస భ్రష్టులుగా చేయబడి తమను తామే నష్టపరుచుకున్న వారుగా ఉంటున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకనే మన జీవితంలో డబ్బుపై ఆశను కలిగి ఉండకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండుడి అని దేవుని వాక్యము ఎంతో ఖచ్చితంగా సెలవిస్తుంది. మానవుడు తన జీవితంలో తృప్తి లేక డబ్బుపై ఆశను కలిగి ఎంతగానో నష్టపోతున్నాడు. దానికి చక్కటి ఉదాహరణ ఇస్కరియోతు యూదా. తన జీవితంలో డబ్బుపై వ్యామోహం కలిగి తను తాను నష్టపరుచుకున్న స్థితిని మనం చూడగలుగుతుంటున్నాం. మరి ఆకాను తన జీవితంలో ఆ విధంగా నష్టపోయిన వాడిగా ఉంటున్నాడని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. గెహాజీ కూడా ఆ విధంగానే నష్టపోయి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. మన జీవితంలో తృప్తి అనేటువంటిది ప్రభు ద్వారానే మనకు లభించేదిగా ఉంటుంది. ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. అన్న వస్త్రములు కలిగినటువంటి వారమై తృప్తి చెంది ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. మరి నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు. 33వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆటి అనుభవంలోనికి రాగలుగుతామో ప్రభు మన పక్షంగా ఉంటున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఏమాత్రం ఎడబాయను అంటున్నాడు. కనుక అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా మన జీవితంలో ఇంకా లోక సంబంధమైన ఆశిస్తే మన జీవితంలో ఆత్మీయ పరిపక్వతకు మనము రాలేని వారంగా ఉంటాం. కనుక మనకు కలిగిన వాటితో తృప్తి చెంది విశ్వాస జీవితంలో ముందుకు సాగి ప్రభు నామానికి మహిమకరంగా మనం జీవించదుముగాక.